ఎమ్మెల్యేలపై వ్యతిరేక ముద్ర లోలోపల రగిలిపోతున్న నేతలు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంటే ఇన్నేళ్లు జగన్ ఏం చేస్తున్నట్టు ఒక్కసారైనా పిలిచి అప్రమత్తం చేశారా? సీటు మార్చితే వ్యతిరేకత పోతుందా? బటన్ నొక్కడే గెలిపిస్తుందని ధీమా ఏది? గడప గడపకు ప్రాతిపదికన టిక్కెట్లు వెల్లడి. ఎమ్మెల్యేలను అభివృద్ధిపైనే నిలదీసించాను. సమాధానాలు చెప్పలేక నేతలు సతమతం. అంతా మా ఇష్టం, మేము ఏ వార్తనైనా వక్రీకరిస్తామనడానికి సాక్ష్యం. ఇక్కడ ఎమ్మెల్యేలపై నిన్నటిదాకా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు అనుకున్నారు, తీరా చూస్తే వాళ్ళు రాలేదు. కాబట్టి ఇక్కడ రివర్స్ వార్త రాసుకొచ్చారు. ఒక్కసారైనా పిలిచి అప్రమత్తం చేశారు. వీళ్ళే రాశారు కదా వార్తలు. జగన్ 75 మంది ఎమ్మెల్యేలకి 80 మంది ఎమ్మెల్యేలకి చెప్పాడు. రివ్యూ మీటింగులు ప్రతి 3 నెలలకు ఒకసారి జరిపారు కదా, తర్వాత 2 నెలలకు ఒకసారి కూడా జరిపారు కదా. ఏడాదిన్నర నుంచి చెప్తూనే ఉన్నారు కదా, జనాల్లోకి వెళ్ళండి, మీకు తేడా వస్తుంది అని చెప్పేసి. అందులో చెప్పకపోవడం ఏంటి? మరి వీళ్ళ వార్త నిజమా కాదా? నేను చెప్తున్నది అబద్ధం, ఒకసారి చెక్ చేయండి. రెండోది, సీటు మార్చితే వ్యతిరేకత పోతుందా? మరి పాపం వాళ్ళందరూ ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మార్చారు క్రిందసారి? లేకపోతే మొన్న గుజరాత్లో, ఉత్తరాఖండ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఎందుకు మార్చారు? వ్యతిరేకత పోతుందనినే కదా. అక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తల వ్యతిరేకత, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ వ్యతిరేకత అన్నటువంటిది పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. లేకపోతే గడప గడప ప్రాతిపదికగానే టిక్కెట్లను వెళ్ళండి, అదే కదా చేస్తోంది ఇప్పుడు. ఇంకోపోతే ఎమ్మెల్యేలను అభివృద్ధిపైనే నిలదీసిన జనం. ఎస్, ఏం అభివృద్ధి గురించి నిలదీశారు? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నేను చెప్పింది అబద్ధమైతే. తెలుగుదేశం అభిమానులు వాళ్ళు తప్పించి 1-6 రోడ్ల గురించి, మిగతాది మా ఇంట్లో మా అమ్మాయికి రావట్లేదు, మా అబ్బాయి మేమందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు పథకం ఇవ్వండి, లేకపోతే ఆ పథకం రావట్లేదు, ఈ పథకం రావట్లేదు అంటే ఇంట్లో ఆల్రెడీ ఓ పథకం వస్తుంటుంది, ఇంకోటి కూడా వచ్చేలా ఏదో ఒకటి చేయండి అని నిలదీశారా? మరి ఏదన్నా నిలదీశారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడక్కడ మాత్రం రోడ్ల గురించి అడిగినటువంటి మాట వాస్తవం. అవి వెరీ ఫ్యూ. మిగతా అన్నీ నాకు వస్తుంది మా ఆయనకి, లేకపోతే నాకు వస్తుంది మా ఆవిడికి, లేకపోతే మా అబ్బాయికి, మా అమ్మాయికి, ఇల్లు వేరేగా ఇయే కదా అడిగింది. అక్కడ ఏం నిలదీశారు? వీళ్ళు రాసుకొచ్చినటువంటి అంశాలు తప్ప ఇవే నడుస్తూ ఉంటుంటాయి. ఎలా అయినా సరే